హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి కుమార్ భార్గవి వ్లాగ్స్. ఇంట్రో అదిరిపోయింది కదా. మా హీరో ఫోటోషూట్ జరుగుతుందనమాట. ఇంట్లోనే ఫోటోషూట్ లాగా చేసినాము. అంటే సడన్గా అట్లా అయిపోయిందనమాట. మమ్మీ వాళ్ళు సైకిల్ తీసుకొచ్చిర్రు. డాడీ సైకిల్ ఇప్పించిండు అనమాట వేదాంష్కి. ఇంకా సైకిల్ యాక్చువల్గా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే డాడీ తీసుకొచ్చి ఇచ్చిండు. సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండు. ఇంకా మేమైతే ఆ బైక్ పైన మేము రావడమే కష్టం, ఇంకా సైకిల్ అయితే తీసుకురాలేదు. ఇంకా డాడీ నెక్స్ట్ సండే తీసుకొస్తా అనేసి అంటే ఇక ఈ సండే అయితే తీసుకొచ్చిర్రు సైకిల్. ఇక వాడైతే మామూలు ఖుషి కాదు అసలు. అప్పటికి ఫోన్లో చూసి సైకిల్ కావాలని ఏడ్చిండు. ఎప్పటి నుంచో అడుగుతుండ అనమాట సైకిల్. మేమే ఇగ్నోర్ చేస్తున్నాము. ఇంకా వాడికి తొక్కడానికి రాదు కదా, కింద పడితే ఎట్లా అది అనేసి కొంచెం పెద్ద అయినాక ఇప్పిద్దాంలే అని ఇగ్నోర్ చేస్తున్నాము. ఇంకా డాడీ తెస్తా అని అన్నాడు, కానీ తెస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ సర్ప్రైజ్ మాకు కూడా తీసుకొచ్చి షాక్ మేమైతే. ఇంకా వేదాంశ్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకా సండే అయితే తీసుకొచ్చిర్రు. ఇక్కడైతే మాకు ప్రిపేర్ చేస్తున్నా చికెన్ కర్రీ, అంటే మా ఇద్దరికి, నాకు మా ఆయనకి ఇద్దరికి మాత్రమే. అప్పటికి ఇంకా మమ్మీ వాళ్ళు రాలేదు. మార్నింగ్ ఇంకా చికెన్ ప్రిపేర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా రైస్, టమాటా చారు పిల్లల కోసము ఇంకా ప్రిపేర్ చేసిన. మార్నింగ్ అయితే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అట్లా మమ్మీ వాళ్ళు వచ్చిర్రు. ప్లస్ ఇంకోటి మొన్న సంక్రాంతి అప్పుడు మురుకులు అన్నీ వేసింది మమ్మీ. ఇంకా అవన్నీ అయిపోయినాయి. ఇంకా వేదాంశ్ గడు అయితే మురుకులు కావాలని ఏడుస్తుండే. ఇక మమ్మీ చెప్పిన, నాకు ఎట్లా రాదు కదా, నాకు అసలు రాదు, ఒక్కసారి కూడా ట్రై చేయలేదు, అయినా ట్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా వీళ్ళిద్దరు పిల్లలతోని కాదనేసి మమ్మీని చేసుకొని రమ్మని చెప్పిన. మమ్మీ ఇంకా చేసుకొని తీసుకొస్తాం అనేసి అన్నది. సైకిల్ కూడా తీసుకొస్తా అనేసి అన్నది. ఇక అట్లా ఈ సండే అయితే ఇక అట్లా ప్లాన్ చేసేసుకున్నాం. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చేసిర్రు. ఇక ఫుల్ దావత్ అనమాట. ఇంకా వేదాంశ్ గడికి అయితే వాళ్ళ అమ్మమ్మ తాత వచ్చిర్రు అనేసి. ఇంకా వేదాంశ్ అయితే పుట్టినప్పటి నుంచి ఎక్కువ కనెక్ట్ కదా మా మమ్మీ డాడీ తోటి. అంటే నేను సెకండ్ డెలివరీ టైంకి కూడా వేదాంశ్ ఎక్కువ మా మమ్మీ వాళ్ళతోటి ఉండడము, టైం స్పెండ్ చేయడము ఎక్కువ. అంటే ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ అంటే మా మమ్మీ డాడీ అంతే. ఇంకా తర్వాతకి వాళ్ళ మామలు ఇక అట్లా ఎక్కువ కనెక్ట్ ఉండే అనమాట. వేదాంశ్కి కూడా ఇంకా వాళ్ళంటే చాలా గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఆబ్వియస్లీ ఎవరింట్లోనైనా అంతే కదా. ఎక్కువ అమ్మమ్మ తాతతోటే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆ రోజు అయితే ఇంకా మార్నింగ్ మా తమ్ముడు వచ్చినుండే, నేను మా హస్బెండ్ మా తమ్ముడు అయితే ఇంకా ముగ్గురం తినేసినాము. ఇంకా ఆ లోపే మమ్మీ వాళ్ళు అయితే వచ్చేసారు. నేనైతే మా చిన్న తమ్ముడిని చూపియను, కానీ ఏదో అట్లా క్లిప్పింగ్లో వచ్చేసింది. వాడికి ఫుల్ షై అనమాట. ఇంక ఇక్కడ అయితే ఏదో ప్రయోగం చేస్తుండు. అంటే మనం చిన్న ఉన్నప్పుడు టెంట్ హౌస్ లాగా కట్టేసి ఆడుకునేది కదా, అట్లా చేస్తుంటే అది ఉండట్లేదు. ఇంకా బిల్డింగ్ పైకి వచ్చి కొంచెం తిన్నది అరగడానికి పైనకి వచ్చి ఆడుకుంటున్నాము. ఇంకా అరౌండ్ 11:40 అట్లా అవుతుంది. ఇంకా పైన కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి ఇక కిందికి వెళ్ళిపోయినాము. వేదాంశ్కి ఫోన్ ఇచ్చేసి చూసినారా, వాడు ఫోన్కి కొంచెం ఎడిక్ట్ అయిపోతుండు. టీవీ ఉంటేనేమో ఇంకా అలా బొమ్మలు పెట్టి ఇస్తుండే. అయినా ఎక్కువ స్క్రీన్ టైం చూపియము, బట్ ఇంకా తప్పదు, ఒక్కొక్కసారి ఇవ్వాల్సి వస్తుంది అన్నం తినేటప్పుడు ఇక సతాయించకుండా ఉండడం కోసము. ఇక్కడైతే మమ్మీ మురుకులు తీసుకొచ్చింది. యమ్మీ మురుకులు నాకు కూడా ఫేవరెట్. ఇక మమ్మీ మురుకులు తీసుకొచ్చింది. వేదాంశ్ హ్యాపీనెస్ అయితే ఇక అంతా అయితే లేదు. ఇక సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు ఇంకా టేస్టీ అయినాయి మురుకులు. ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కాబట్టి మనం కొంచెం చేసుకున్నప్పుడు ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది కదా. ఇక వేదాంశ్ అయితే ఇంకా సైకిల్తోని ఫుల్ హ్యాపీగా ఆడుకుంటుండు. వర్షిత్కి పాపం ఒక్కసారి కూడా ఇస్తలేడు. ఏదో వాడిని డైవర్ట్ చేసి ఇక వీడికి అయితే ఇచ్చినాము. వీడైతే ఫుల్ ఖుషిగా, అది కదలలేదు అనుకో దాన్ని పట్టుకొని ఊపుతూ ఉంటాడు. నాకు వీడికి మంచి సెట్ అయింది అనిపిస్తుంది సైకిల్. వేదాంశ్కి వాడికి కూడా కాళ్ళు అందరు లేవు, కానీ ఎక్కువ వీడికి సెట్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది. మీరు ఏమంటారు? వేదాంశ్కి నాకు ఇట్లాంటిది కాకుండా వేరేది పెద్దవాళ్ళు దొక్కేది ఉంటుంది చూడండి, అట్లాంటిది కొంచెం సపోర్ట్గా సైడ్ వీల్స్ ఉంటే బాగుండని అనిపించింది. ఇక్కడ దీనికి బెల్ట్ కూడా వచ్చింది, సీట్ బెల్ట్ వచ్చింది, ఇంకా హారన్ కూడా వచ్చింది. సెల్ లేదు, సెల్ వేయాలి. యూట్యూబ్లో పిల్లల్ని చూపించొద్దు అని అంటే ఎట్లా చెప్పండి? మాకు కంటెంట్ ఏముంటుంది హౌస్ వైఫ్స్కి? ఈ కంటెంట్ తప్పించి ఇంకేముంటుంది చెప్పండి? ఇక నేనైతే పోస్ట్ చేస్తున్నా ఏదైతే
మా అమ్మ అయితే ఇంకా ఇంటి నుండి వచ్చేటప్పుడు రెడ్ చిల్లీ మిర్చిది ఉంటుంది కదా, రెడ్ చిల్లీది పచ్చడి తెచ్చింది. ఇంకోటి చికెన్ పిండి చారు తీసుకొచ్చింది. ఇంకోటి పెద్ద కవర్ నిండా మురుకులు అయితే తీసుకొచ్చింది. ఇక్కడ మా ఓడి ఫోటోషూట్ అయితే మామూలుగా జరగలేదు. ఫుల్ నవ్వుకున్నాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ రోజు. అసలు ఫొటోస్కి పోజెస్ మాత్రం మామూలుగా వేయడు. మొత్తం నా జిరాక్స్ కాపీ పేస్ట్ అనమాట. వీడైతే మొత్తం నా పోలికలే. అసలు నాకు కూడా చిన్నప్పటి నుంచి ఫొటోస్ అంటే పిచ్చి. ఇంకా వీడిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుంది. ఆ ఫొటోస్కి పోజెస్ మాత్రం అసలు సేమ్ హీరోలా ఇచ్చిండు. అసలు మేబీ ఫ్యూచర్లో హీరో అవుతాడేమో అన్నట్టు అనిపించింది మా అందరికీ. ఇంకోటి మనకి పోస్టర్లలో చిన్న పిల్లలు నిలబడతారు చూడండి, ఫొటోస్కి పోజెస్ ఇస్తారు. ఇవి మంచి డ్రెస్సెస్ వేసుకుంటే వాటికి ఫ్యాషన్ షోస్లల్లో అట్లా ఇందులో సో అట్లా అనిపించింది. అబ్బా మస్తు క్యూట్ అనిపించింది. దిష్టి తలగొద్దు. ఇక్కడైతే ఇంకా వైట్ షర్ట్ బ్లాక్ చెడ్డీ వేసిండు వాళ్ళ మామ. ఫోటోగ్రాఫర్ అయితే ఇంకా వాళ్ళ చిన్న మామనే. మేమైతే ఇట్లా స్టిల్స్ ఇట్లా అది ఇది అనేసి చెప్తా ఉన్నాము. ఫుల్ ఎక్స్ప్రెషన్స్, వాడి స్మైల్ అసలు. ఇంకా మంచి మంచి వీడియోస్ ఫొటోస్ అయితే తీసినాం. ఇంకా ఆ రోజు ఫుల్ మా ఇంట్లో హ్యాపీనెస్ అంటే వేదాంశి అనమాట. మస్తు అందరినీ వీడు ఎట్లా అంటే అందరినీ నా వాళ్ళే అనుకుంటాడు. ఎట్లా అంటే అందరి దగ్గరికి పోతాడు. బయటి వాళ్ళతో కూడా ఈజీగా కలిసిపోతాడు, మంచిగా మాట్లాడతాడు. అసలు మాకంటే ఎక్కువ వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా పరిచయం అయ్యారనుకో వాళ్ళతోనైతే ఉండడానికి అయితే ట్రై చేస్తాడు. ట్రై చేయండి, వాళ్ళతో మంచిగా ఉంటాడు. అసలు వాళ్ళు కూడా ఎంత మంచిగా ఉంటుండు. వేరే పిల్లలు అయితే అసలు ఉండరు. వాడికి వాళ్ళ డాడీ పోలికలు వచ్చినాయి. ఈ ఫొటోస్ది మాత్రం నాదైతే వచ్చిందని అనిపిస్తుంది నాకు. వాళ్ళ డాడీ లానే సేమ్. అసలు ఏమంటారు, వినయం విధేయం అదేదో అంటారు కదా, అది అంటే ఆ బిహేవియర్ కానీ ఎక్కడున్నది అక్కడనే ఉండాలి, నీట్నెస్ ఉండాలి. ఇంకోటి ఆ కూల్నెస్ కానీ, ఇంకోటి మొత్తం ఆ సైలెంట్గా మంచిగా గుడ్ బిహేవియర్, ఇదంతా మొత్తం వాళ్ళ డాడీ నుంచి వచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ మనకు లేవు కదా. ఇంకోటి నాలాగా క్యారెక్టర్ అయితే నాలాగైతే చిన్నోడికి వచ్చింది. వాడు వైల్డ్ ఫైర్ అనమాట. వీడైతే అట్లా కాదు. వీడు కొంచెం సైలెంట్, డీసెంట్, కూల్ బాయ్, లవర్ బాయ్ లాగా అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ వీడి గన్ పట్టుకొని వీడి పోజులు మామూలుగా ఉన్నాయి అసలు. యాక్చువల్గా నేను రియల్ వీడియో వాయిస్ పెడుతుండే కానీ ఏమైనా కాపీరైట్స్ వస్తేమో యూట్యూబ్ తీసేస్తుందేమో వీడియోస్ అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బట్ ఒకటి పోస్ట్ చేశాను చూసారా, షార్ట్ వీడియో. దానికి కూడా ఎక్కువ వ్యూస్ లైక్స్ రాకపోయినా పర్వాలేదు, బట్ అదొక మెమొరీలా ఉంటుంది అనేసి నేను పోస్ట్ చేసిన. ఇంకా వీడి ఫోటోషూట్ అయితే ఒక 2 hours 3 hours అయితే అయింది. వాళ్ళ మామ, వాళ్ళ డాడీ, నేను, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత అయితే ఊరి చచ్చిపోయినాము. అంటే నవ్వమంటే ఈ అంటుండు అంతే తప్పించి నవ్వట్లేడు. ఉండని అంటుండు. ఇటు చూడు, ఫోన్లో చూడు, ఫోన్కి చూడు. స్మైల్. కన్నమ్మా నవ్వాలి, నువ్వు నవ్వుతలేవు. స్మైల్ స్మైల్. ఇక్కడ తమిళ్ తెచ్చుకోపో, గన్ను తెచ్చుకోపో. అవతల సైడ్ పోయింది పెట్టవా. మంచి ఫోటో దిగు, యూట్యూబ్లో పెడతాం. యూట్యూబ్లో చిన్న సైకిల్ చేస్తే నువ్వు నవ్వుతానే ఫోటోషూట్, నువ్వు నవ్వుతానే. ఇక వేదాంత్ ఇది చూడు. ఒక ఫోటో ఒక్కటి స్టైల్ కన్నా అది
స్మైల్ 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 వేదాంత్ స్మైల్ 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 నవ్వు స్మైల్ ఓకే స్మైల్ నవ్వు నవ్వు ఈ స్మైల్ అట్లా కూడా బాగుందిలే వేదాంత్ ఇటు చూడు స్మైల్ హీరో 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 స్మైల్ వేదాంత్ ఇటు చూడు స్మైల్ వేదాంత్ ప్రాక్టీస్ అయినావు నొక్కి ఫోన్ లో చూసి సైకిల్ సైకిల్ అని అడిగాడు ప్రాక్టీస్ కొంచెం ఊపుతున్నావు కానీ ఆయన ప్రాక్టీస్ అయ్యాడు వర్షి వర్షి తొక్కాలి తొక్కాలి నువ్వు పట్టుకోరా నాయన హాయ్ మలుపుతుండు కదా మలుపుతుండు చెడ్డు లేదు షర్ట్ కింద దింపు అబ్బో ముక్కులు తింటున్నావా ఆనికి పెట్టకి సరే పెట్టనట్టు ఎట్లా వేస్తుంది అయ్యో బాగున్నాయా వర్షిత్ వర్షిత్ ఇటు చూడరా వర్షిత్ మురుకులు బాగున్నాయా ఎందుకు కూడా కొట్టినావు ఎవరు కూడా కొట్టిరు కూర్చుంటావా అట్లా అట్లా సీట్ తీసేసి కూర్చుంటారా ఎవరన్నా ఎందుకు కూడా కొట్టినావు ఎందుకు కూడా కొట్టినవురా అరే హలో వాడిని ఏమన్నా ఏమైంది ఊడగొట్టేసిందా అన్నయ్య అయ్యో ఎందుకు అయ్యా నువ్వు వద్దా అని చెప్పొద్దా నో అన్నయ్య అని చెప్పాలి ఓకే ఓకే ఓకేనా ఊడగొట్టొద్దు అన్నయ్య అని చెప్పాలి రిపేర్ చేస్తున్నా నువ్వు కూడా నువ్వేమన్నా మెకానిక్వా పడతాడు తమ్ముడు
తాత తమ్ముడికి సైకిల్ తెస్తాడంట, తమ్ముడికి సైకిల్ తెస్తాడంట తాత.